మీడియా దిగ్గజం రామోజీరావు మృతిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీకి సంబంధించి మార్గదర్శి ఫైనాన్స్ సంస్థ అక్రమాలపై ఉండవల్లి అలుపెరగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. దివంగత వైఎస్ఆర్ హయాంలో రామోజీ సంస్థపై ఉండవల్లి ఫిర్యాదుతోనే అక్రమాల డొంక కదిలింది. వైఎస్ఆర్ మరణించినా రామోజీపై అరుణ్ ఒంటరి పోరాటం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామోజీ మరణ వార్తపై ఉండవల్లి తీవ్రంగా స్పందించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ రామోజీరావు మరణ వార్త తనకెంతో బాధ కలిగించిందన్నారు. శాస్త్రాల ప్రకారం జీర్ణ వస్త్రాల్ని త్యజించి కొత్త బట్టలు వేసుకున్నట్టే జన్మ చాలించడం కూడా అలాంటిదే అని ఆయన అన్నారు. రామోజీ పూర్తి జీవితం గడిపారని ఉండవల్లి పేర్కొన్నారు. ఎవరితో రాజీ పడకుండా ఒక ఫైటర్ గానే కాలధర్మం చెందారని వెల్లడించారు. రామోజీరావును కలవాలని చాలాసార్లు ప్రయత్నించినట్టు ఉండవల్లి తెలిపారు. కానీ కలవలేకపోయారన్నారు. రామోజీ విషయంలో అదొక్కటే తనకు అసంతృప్తి అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీ ఏ రంగంలో ప్రవేశించినా ఒక సెలబ్రిటీ స్థాయికి ఎదిగారని ఆయన అన్నారు. భారతదేశంలో రామోజీ లాంటి పలుకుబడి కలిగిన వ్యక్తిని మరొకరిని చూడలేదన్నారు. మనిషి అన్న తర్వాత మరణం తప్పదన్నారు. రామోజీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏ రకంగా అయితే జీర్ణ వస్త్రాలని త్యజించి కొత్త బట్టలు వేసుకోవటం ఎలాగో ఈ జన్మ చాలించడం కూడా అలాంటిది. ఆయన పూర్తి జీవితం గడిపారు. ఎవరితో రాజీ పడకుండా ఒక ఫైటర్గానే కాలధర్మం చెందారు. నేను ఆయన్ని కలుద్దామని చాలా ప్రయత్నాలు చేసి కలవలేకపోయాను. అదొకటే నాకు అసంతృప్తి ఉంది. కానీ ఆయన ఏ రంగంలో ప్రవేశించినా ఆ రంగంలో ఒక సెలబ్రిటీ స్థాయికి ఎదగలిగారు. నేను మీకు అనేక సార్లు చెప్పాను, నేను చూసిన వాళ్ళలో సింగిల్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఈ భారతదేశంలో ఒక వ్యక్తి, అంత పలుకుబడి కలిగినటువంటి వ్యక్తిని నేను మరొకరిని చూడలేదు. మనిషి అన్నాక జాతస్థాయి ధ్రువ మృత్యు కదా, చనిపోక తప్పదు. కానీ నాకెందుకో నేను ఆయన్ని కలవగలనని అనుకున్నాను. అయితే ఆయనకి అనేక మంది చేత కబురు పెట్టినా నన్ను ఒకసారి ఎందుకో కుదరలేదు. ఎనీవే, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. వారికి ఉత్తమ గతులు సంప్రాప్తించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.